హ్యావ్ టు చేయవలసి ఉన్న పనులు. హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ని మెయిన్ వెర్బ్ పక్కన పెట్టి వాడితే ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు రైట్, ఐ హ్యావ్ టు మీట్, ఐ హ్యావ్ టు టెల్. దీస్ ఆర్ ది థింగ్స్. గో, ఐ హ్యావ్ టు టెల్. టెల్ అనే మెయిన్ వెర్బ్ పక్కన హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ వాడితే ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసి ఉన్నది, నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసి ఉన్నది. ఐ హ్యావ్ టు టాక్, నేను మాట్లాడవలసి ఉన్నది. ఐ హ్యావ్ టు ఫినిష్, నేను పూర్తి చేయాల్సి ఉంది. ఐ హ్యావ్ టు కమ్, ఐ హ్యావ్ టు టెల్, ఐ హ్యావ్ టు ఆన్సర్, ఐ హ్యావ్ టు ఆస్క్ హిమ్, నేను అతనికి అడగాల్సి ఉన్నది. చేయాల్సి ఉన్న పనులు. హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ని మెయిన్ వెర్బ్ పక్కన వాడితే చేయాల్సి ఉన్న పనులు అనేటువంటి అర్థంలో వాడతారు. హ్యావ్ టుకి పాస్ట్ టెన్స్ హ్యాడ్ టు. ఐ హ్యాడ్ టు గో, ఐ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్, నాకు అక్కడికి వెళ్ళాలని నేను అనిపించలేదు. బట్ ఐ హ్యాడ్ టు గో, నేను వెళ్ళాల్సి వచ్చింది. గతంలో హ్యాడ్ టు. ఇప్పుడు ప్రజెంట్ టైంకి అనువర్తిస్తున్నట్టుగా, ప్రజెంట్ టైంకి చెందినట్టుగా నేను వెళ్ళాల్సి ఉంది, ఐ హ్యావ్ టు గో. నేను రావాల్సి ఉంది, ఐ హ్యావ్ టు కమ్. నేను చెప్పాల్సి ఉంది, ఐ హ్యావ్ టు టెల్. అలాగే డోంట్ హ్యావ్ టు, చేయవలసి అవసరము లేని పనులు. యూ డోంట్ హ్యావ్ టు బాదర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నీవు బాధ చెందవలసిన అవసరం లేదు, నేను దాన్ని చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ నీడ్ నాట్ వర్రీ, యూ డోంట్ హ్యావ్ టు వర్రీ. Don't have to. I have to worry, I have to go, I have to think, I have to answer. I don't have to answer, I don't have to go. Negative. Don't have to. చేయవలసిన అవసరము లేని పనులు. Don't have to. Do not, don't. Do not short form don't. ప్రజెంట్ టైంలో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు ఎల్లప్పుడూ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నేను చేయవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు డూ దట్ వర్క్. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. ఈ ప్రజెంట్ టైం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఐ కానీ యూ కానీ దే కానీ వాడినప్పుడు సబ్జెక్ట్స్ డోంట్ అని వాడతాం. షీ డస్ నాట్ హ్యావ్ టు రెస్పాండ్. ఆమె రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. షీ డస్ నాట్, షీ నీడ్ నాట్ రెస్పాండ్, షీ నీడ్ నాట్ కమ్. ఆమె రావాల్సిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు కమ్. అట్లా డు నాట్ హ్యావ్ టు, డజంట్ హ్యావ్ టు. మస్ట్ ఆబ్లిక్ షుడ్, తప్పనిసరిగా చేయవలసి ఉన్న పనులు. ఐ మస్ట్ గో దే, ఐ షుడ్ గో దే. నేను అక్కడికి వెళ్ళాలి తప్పకుండా అన్నట్టుగా అంటే ఐ షుడ్ గో దే. నేను అక్కడికి వెళ్ళి తీరాలి అంటే ఐ మస్ట్ గో దే. నేను వెళ్ళాల్సి ఉంది అంటే ఐ హ్యావ్ టు గో దే అన్నట్టుగా వాడాలి. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ టు, షుడ్, మస్ట్. బట్ చాలామంది అలవాట్లో పొరపాటుగా మస్ట్ అని షుడ్ అంటుంటారు. బట్ దట్ ఈజ్ రాంగ్ అకార్డింగ్ టు గ్రామర్. మస్ట్, షుడ్ వేరే. యూ షుడ్ నాట్ గో, యూ మస్ట్ నాట్ గో. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, యూ షుడ్ నాట్ గో. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, యూ మస్ట్ నాట్ గో. యూ షుడ్ నాట్ గో అనాలి. యూ మస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. నీవే దీన్ని చేసుకోవాలి. యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. యూ మస్ట్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. యూ షుడ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. నీకు నీవుగా చేసుకోవాలి, ఇతరుల మీద ఆధారపడకూడదు. నీకు నీవుగా చేసుకోవాల్సి ఉంది. యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. చేయవలసిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ సీక్ ఎనీబడీస్ హెల్ప్. యూ డోంట్ హ్యావ్ టు సీక్ ఎనీబడీస్ హెల్ప్. ఇతరుల సహాయం నీవు కోరనవసరం లేదు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. అట్లా హ్యావ్ టు, షుడ్ నాట్, హ్యావ్ టు, షుడ్, మస్ట్. దీస్ ఆర్ ది బేసిక్ డిఫరెన్సెస్. కెన్, చేయగలిగే పనులు. ఐ కెన్ గో దేర్ ఎలోన్, ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్, ఐ కెన్ హ్యాండిల్ ఆల్ దోస్ థింగ్స్, ఐ కెన్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఐ కెన్ మేనేజ్ ది సిచ్యువేషన్. కెన్ అంటే చేయగల. మెయిన్ వెర్బ్ పక్కన కెన్ వాడితే గల అనేటువంటి అర్థంలో వాడతాం. ఐ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. పరిస్థితిని నేను హ్యాండిల్ చేయగలను. ఐ కెన్ గో దేర్ ఎలోన్, నేను ఒక్కడనే ఎక్కడికి వెళ్ళగలను.
ఐ కెన్ టాక్ టు హిమ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో అతనితో నేను మాట్లాడగలను. ఆ గల అనే అర్థాన్ని చెప్పడానికి కెన్ మెయిన్ వేర్ పక్కన వాడతాం. నౌ కెనాట్ చేయలేని పనులు. ఐ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఐ కెనాట్ స్పీక్ ఇన్ తమిళ్ ఫ్లూయెంట్లీ. ఐ కాంట్ అండర్స్టాండ్ మలయాళం ఎట్ ఆల్. ఐ క్యాన్ స్పీక్ ఇన్ 3 లాంగ్వేజెస్. 3 భాషల్లో నేను మాట్లాడగలను. ఐ కెనాట్ స్పీక్ ఇన్ హిందీ. హిందీలో నేను మాట్లాడలేను. చేయలేని పనులు కెనాట్. కుడ్ చేయగలిగిన పనులు. ఐ కుడ్ గో దేర్ ఐ కుడ్ గో దేర్ ఎలోన్. నేను ఒక్కడిని అక్కడికి వెళ్ళగలిగాను. ఐ కుడ్ నాట్ గో దేర్ ఎలోన్. నేను ఒక్కడిని అక్కడికి వెళ్ళలేను. కుడ్ అంటే చేయగలిగిన గతంలో. కెన్కి పాస్ట్ టెన్స్ కుడ్. కెన్ అంటే గల, కుడ్ అంటే చేయగలిగిన. ఐ కుడ్ ఐ కుడ్ డూ దాట్ నేను చేయగలిగితిని. ఐ కుడ్ గో దేర్ నేను వెళ్ళగలిగితిని. ఐ కుడ్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితిని. కుడ్ నాట్. వాంట్ టు చేయాలని అనుకుంటున్న పనులు. ఐ వాంట్ టు గో దేర్. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు గో దేర్ అన్నా, ఐ వాంట్ టు గో దేర్ అన్నా ఇంచుమించు ఒకటే. ఐ వాంట్ టు గో దేర్. ఐ వాంట్ టు టాక్ టు హిమ్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఐ వాంట్ టు ఆన్సర్ ఆల్ ది థింగ్స్. ఐ వాంట్ టు విజిట్ ద టెంపుల్. నేను ఆ టెంపుల్ని సందర్శించాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఎవ్రీథింగ్. ఐ నీడ్ నాట్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎవ్రీథింగ్. నేను నీకు చెప్పాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్. వాంటెడ్ టు చేయాలని అనుకున్నాను అనే పనులు గతంలో. ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్ బట్ ఐ కుడ్ నాట్ డూ డ్యూ టు సమ్ రీజన్స్. ఐ వాంటెడ్ టు టాక్ టు హిమ్ బట్ ఐ కుడ్ నాట్ టాక్ టు హిమ్. నేను మాట్లాడలేకపోతుంది. ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ్. అతనికి నేను సహాయం చేయాలనుకుంటుని బట్ ఐ కుడ్ నాట్ డూ ఇట్. నేను చేయలేకపోతుంది. ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ్. ఐ హెల్ప్డ్ హిమ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ్. నేను సహాయం చేయాలనుకున్నాను, సహాయం చేశాను. వాంటెడ్ గతంలో పాస్ట్ టెన్స్. వాంట్ టు ఇప్పుడు ఏదైనా చేయాలనుకోవడంలో వాడతాం మెయిన్ వెర్బ్ పక్కన. డిడ్ నాట్ వాంట్ టు చేయాలని అనుకోలేదు అనే పనులు. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు గో దేర్ బట్ ఐ వెంట్ దేర్. ఐ హ్యాడ్ టు గో దేర్. ఐ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు గతంలో. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలని అనుకోవటం లేదు. ప్రజెంట్ టైంకి అనువర్తిస్తున్నట్టుగా. ఐ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్. గతంలో నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు బై దట్. ఇట్ ఈజ్ అ కాస్ట్లీ థింగ్. ఐ డిడ్ నాట్ వాంట్ టు బై దట్. అది నేను కొనాలని అనుకోలేదు. హ్యాడ్ టు చేయవలసి వచ్చిన పనులు. ఐ హ్యాడ్ టు వెయిట్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైం. నేను అక్కడ చాలాసేపు వెయిట్ చేయవలసి వచ్చింది గతంలో. ఐ హ్యావ్ టు వెయిట్. నేను వెయిట్ చేయాల్సి ఉన్నది. యూ హ్యావ్ టు వెయిట్. నువ్వు వెయిట్ చేయాల్సి ఉన్నది. యూ హ్యాడ్ టు వెయిట్. నీవు వెయిట్ చేయాల్సి వచ్చను. ఐ హ్యాడ్ టు వెయిట్. దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలాసేపు అక్కడ వాళ్ళు నిరీక్షించవలసి వచ్చింది గతంలో. హ్యాడ్ టు. అలాగే యూజ్ టు గతంలో అలవాటుగా చేసే పనులు. వి యూజ్ టు ప్లే కంటిన్యూస్లీ ఫర్ అవర్స్ టుగెదర్. మేము గంటల కొద్ది కంటిన్యూస్గా ఆడుతూ ఉండేవాళ్ళము. వి యూజ్ టు ప్లే. We used to play chess, we used to play cricket, we used to play in the open ground for hours together. We used to play volleyball, we used to play all sports and games in our school days, in our college days. We used to. గతంలోని అలవాట్లు చెప్పడానికి మెయిన్ వెర్బ్ పక్కన యూజ్డ్ టు అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని వాడాలి. So these are the things about the helping verbs in the daily usage. నేను స్కూల్కి వెళ్ళాలి. I have to go to school. మనము స్కూల్కి వెళ్ళాల్సి ఉంది. We have to go to school. నీవు స్కూల్కి వెళ్ళాలి. You have to go to school. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి. They have to go to school.
అతడు స్కూల్కు వెళ్ళాలి, ఈ హ్యాస్ టు గో టు స్కూల్. ఆమె స్కూల్కు వెళ్ళాలి, షీ హ్యాస్ టు గో టు స్కూల్. ఇట్ హ్యాస్ టు గో టు స్కూల్, అది స్కూల్కు వెళ్ళాలి. ముందు నీవు నిజం తెలుసుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద ట్రూత్. ఫస్ట్ కామా యూ హ్యావ్ టు నో, KNOW, నో ద ట్రూత్. ఇక్కడ నో అనేది మెయిన్ వెర్బ్, హ్యావ్ టు అనేది హెల్పింగ్ వెర్బ్. నీవు నిజము తెలుసుకోవాల్సి ఉంది. ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద ట్రూత్. అలాగే ముందు నీవు సంస్కారం నేర్చుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ద మేనర్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ మేనర్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ మేనర్స్. లెర్న్ అనే మెయిన్ వెర్బ్ పక్కన హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ వాడాను. నీవు సంస్కారము నేర్చుకోవాలి. అలాగే నీవు చెడు అలవాట్లను విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్. యూ హ్యావ్ టు గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్, గివింగ్ అప్, టు గివ్ అప్. యూ హ్యావ్ టు గివ్ అప్, విడిచిపెట్టాలి, త్యజించాలి, మానుకోవాలి. You have to give up smoking, you have to give up drinking, you have to give up chewing tobacco, you have to give up all the bad habits with immediate effect. Otherwise, your health will be spoiled very badly. Doctor advised him to give up all his bad habits. Give up, gave up, given up. You have to give up. నీవు all your bad habits, చెడు అలవాట్లన్నీ నీవు మానుకోవాల్సి ఉంది. ఎవరి పని వారు చేయాలి. వన్ హ్యాస్ టు డూ వన్స్ డ్యూటీ. వన్ హ్యాస్ టు డూ వన్స్ డ్యూటీ. ఇక్కడ వన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో ఉంది కాబట్టి సబ్జెక్టు ఇక్కడ హ్యాజ్ వాడాం. ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ సిన్సియర్లీ. ఐ హ్యావ్ టు ఫినిష్ మై వర్క్. ఐ హ్యావ్ టు కంప్లీట్ మై వర్క్. One has to do one's duty. ఎవరి పని వారు చేసుకోవాలి. డూ అనే మెయిన్ వెర్బ్ పక్కన హ్యాస్ టు అనేటువంటి హెల్పింగ్ వెర్బ్. ఎవరి పని వారు చేసుకోవాల్సి ఉంది అన్నట్టుగా ఎవరి పని వారు చేయాలి. వన్ హ్యాస్ టు డూ వన్స్ డ్యూటీ. ONE', వన్స్ డ్యూటీ. మనం బాగా పరీక్ష రాయాలి. వీ హ్యావ్ టు టేక్ ద ఎగ్జామ్ వెల్. వీ హ్యావ్ టు డూ ద ఎగ్జామ్ వెల్. ఎగ్జామ్ అనే పదం ముందు గ్రామర్ ప్రకారము రైట్ అనే వెర్బ్ వాడకూడదు. వీ హ్యావ్ టు టేక్ ద ఎగ్జామ్ వెల్. వీ హ్యావ్ టు డూ ద ఎగ్జామ్ వెల్. బట్ నార్మల్లీ పీపుల్ యూజ్ వీ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్ వెల్. బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అకార్డింగ్ టు గ్రామర్ ఇట్ ఈస్ రాంగ్ టు యూజ్ ది వెర్బ్ రైట్ బిఫోర్ ది వర్డ్ ఎగ్జామ్. వీ హ్యావ్ టు టేక్ ది ఎగ్జామ్ వెల్. నీవు బండి మీద నెమ్మదిగా వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో స్లోలీ ఆన్ ద వెహికల్. యూ హ్యావ్ టు గో స్లోలీ ఆన్ ద వెహికల్. నెమ్మదిగా వెళ్ళాలి. నేను వాళ్ళతో మాట్లాడాలి. ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్. ఐ హ్యావ్ టు టాక్ విత్ దెమ్ ఆర్ ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్. బోత్ ఆర్ కరెక్ట్. ఐ హ్యావ్ టు కంపోజ్ దిస్ న్యూస్ అండ్ సెండ్ ఇట్. నేను ఈ వార్తని కంపోజ్ చేసి పంపించాల్సి ఉన్నది. ఐ హ్యావ్ టు అనే అర్థంలో హ్యావ్ టు వాడాలి. నువ్వు తప్పకుండా వెళ్ళాలి. యూ షుడ్ గో. నువ్వు తప్పకుండా కంప్లీట్ చేయాలి. యూ షుడ్ ఫినిష్ ఆర్ యూ షుడ్ కంప్లీట్. నీవు వెళ్ళి తీరాలి. యూ మస్ట్ గో. నువ్వు కంప్లీట్ చేసే తీరాలి. యూ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ అన్నట్టుగా. ఈ విషయం గురించి నీవు సీరియస్గా ఆలోచించాల్సి ఉంది. You have to think seriously about this matter. You have to think seriously about this matter. Think అనే మెయిన్ వెర్బ్ పక్కన have to అనే హెల్పింగ్ వెర్బ్ వాడుతున్నాం.